మునుపు అధ్యక్ష మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఉండేది. ఆ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ లేకుండా ఈ రోజు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మీరు ఏమీ ప్రొక్యూర్ చేయడం లేదు. ప్రజలను మాత్రం వాళ్ళ మానానికి వాళ్ళు వదిలిపెట్టారు తప్ప, వాళ్ళ కష్టాలకు వాళ్ళు వదిలిపెట్టారు తప్ప మీరు చేసింది ఏమీ లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్కన అధ్యక్ష వ్యవసాయం మీద ఈ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష వ్యవసాయం గురించి చూస్తే ఎన్ని హామీలు ఇచ్చారు అధ్యక్ష. ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో ఈ రోజు నుంచి ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదని మీరు మాట్లాడారు. కానీ ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా ఆత్మహత్యలు చూసినప్పుడు నిన్నటి వరకు 4,625 మంది రైతులు, 518 మంది చేనేత కార్మికులు, మొత్తం కలిసి 5,143 మంది చేసుకునే పరిస్థితి వచ్చింది. మీరు ఎన్నికల హామీలో చెప్పారు, అనేక విషయాలు చెప్పారు. ఈ రోజు ఎక్కడ కూడా రైతుల పరిస్థితి చూస్తే అధ్యక్ష భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంవత్సరం వ్యవసాయం చేస్తే 4,500 రూపాయలు అదనంగా అప్పు పాలయ్యే పరిస్థితి వస్తూ ఉంది. అదే మరి అధ్యక్ష ఈరోజు సోనియా గాంధీ గారు కానీ మన్మోహన్ సింగ్ గారు కానీ ఎస్సీ జెడ్ గురించి మాట్లాడారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ ఎస్సీ జెడ్లన్నీ ఎక్కడైతే ఆయకట్టు ఉందో, సాగునీరు ఉందో అక్కడ రావడానికి వీల్లేదని మాట్లాడారు. కానీ మీరు మాత్రం 72 ఎస్సీ జెడ్లు తీసుకున్నారు. 72 ఎస్సీ జెడ్లు పెట్టారు. నా రేట్లు కూడా చెప్తాను, ఎంత విలువ వచ్చిందో నేను భూముల విషయంలో చెప్తాను అధ్యక్ష. ఈ ముఖ్యమంత్రి గారి అధ్యక్ష ఆదర్శ రైతులు మా వాళ్ళే, తప్పేముంది? కావాలంటే మీరు కాంగ్రెస్ లో చేరమని 60,000 మందిని ఇప్పటికీ రిక్రూట్ చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అదే మరి అధ్యక్ష మొన్నటి వరకు రైతుల యొక్క ఆత్మహత్యల్ని జరుగుతున్నాయని కేంద్రం రుణాలు మాఫీ చేస్తామంటే రుణాలు మాఫీ కూడా అడ్డపడింది ఈ ప్రభుత్వం అధ్యక్ష. ఎంత దారుణం అంటే అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న మొన్న వర్షాలు పడి అకాల వర్షాలతో పంటలు పూర్తిగా పోయినాయి అధ్యక్ష. ఇప్పటికే 6 నుంచి 10 మంది ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష, గుండాగి చనిపోయారు అధ్యక్ష. అవన్నీ చూసిన తర్వాత నేను ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను అధ్యక్ష, వరుణ దేవుడికి మళ్లీ వందనాలు. అంటే ఇది ఏంటి అధ్యక్ష? ఇది ఒక సాడిస్ట్ యాటిట్యూడ్ కాకపోతే దీన్ని ఏమంటారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం మొత్తం తగలబడతా ఉంటే నీరో మనం సామెత చూసాం అధ్యక్ష, రోమ్ తగలబెడతా ఉంటే నీరో చక్రవర్తి పిడియలు వాయించుకున్నట్టు ఈ రోజు రైతులంతా బజార్లో పడి వాళ్ళంతా కూడా గుండె కోతతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తే ఈ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ మాత్రం వరుణ దేవుడికి మళ్లీ వందనాలు చెప్పే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ అధ్యక్ష, అది కూడా ఫ్రంట్ పేజీలో హెడ్లైన్స్ అధ్యక్ష. ఎంత దారుణం అధ్యక్ష! దీన్ని ఏమంటారో ముఖ్యమంత్రి చెప్పాలి. అలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హుడా? అలాంటి కేబినెట్ మీరు విశ్వాసాన్ని కోల్పోయారో లేదో మీరే చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకో పక్క అధ్యక్ష ఈ రోజు మీరు చూస్తే ఏదైతే కరెంటు విషయంలో కూడా 24 గంటలు ఇండ్లకు కరెంటు ఇస్తామన్నారు, రోల్ బ్యాక్ చేస్తామన్నారు, పీపీఎల్ తగ్గిస్తామన్నారు, 100 రోజుల్లో విద్యుత్ కనెక్షన్ల కోసం పెండింగ్ లో ఉండే అన్ని అప్లికేషన్లు ఇస్తామన్నారు, 30 రోజుల్లో కొత్త దరఖాస్తులు తీసుకుని అన్ని పరిష్కారం చేస్తామన్నారు. అసలు ఆ వ్యవస్థ కుప్పగూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇది వాస్తవం అధ్యక్ష. ఇంకో పక్క అధ్యక్ష బలహీన వర్గాల కోసం అధ్యక్ష ఈరోజు బలహీన వర్గాలు మీరు చూస్తే ఈరోజు రాష్ట్రం మొత్తం 4 సంవత్సరాలుగా మీరు చూసినప్పుడు 3,755 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టిన డబ్బులు మీరు ఇవ్వలేదు. అందులో కూడా సాంఘిక సంక్షేమానికి 19,056, గిరిజన సంక్షేమానికి 444, మహిళా శిశు సంక్షేమానికి 1,353, మొత్తం కలిసి 3,755 కోట్ల రూపాయలకు భారీ కోత పెట్టి మీరు ఇచ్చింది 1,690 కోట్ల రూపాయలు మాఫీ చేశామన్నారు. ఆ మాఫీ కూడా మీరు కావాలని చేయలేదు. మీరు వరంగల్లో బీసీ గర్జన పెట్టి వీకర్ సెక్షన్స్ ఉండే రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేశాం అధ్యక్ష. మేము అనౌన్స్ చేస్తే ఎటు మాఫీ అయిపోతున్నాయి కాబట్టి పేరు తెచ్చుకోవాలని మీరు మాఫీ ప్రకటించారు తప్ప ఇంకోటి కాదు. నేను అడుగుతున్నాను అధ్యక్ష, మీరు మాఫీ ప్రకటిస్తే దీనికి సమాధానం చెప్పండి. 3,755 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల్లో బడ్జెట్ లో పెట్టి కోత పెట్టారు. మీకు వెలుగుబడిన వర్గాలపైన పేదవాళ్లపైన ఎలాంటి ప్రేమ లేదు, కపట ప్రేమ వర్ణిస్తున్నారు. ముసలి కన్నీళ్లు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.
ఈరోజు అధ్యక్ష ఇదే ముఖ్యమంత్రి గారిని చూస్తే ఏదైతే వీళ్ళకి పెట్టింది 50 కోట్ల రూపాయలు పెట్టారు అధ్యక్ష, కార్పొరేషన్లు అన్నిటి కలిపి 50 కోట్లతో ఏం వస్తుందో మీరే ఆలోచించాలి అధ్యక్ష. ఇంకో పక్క అధ్యక్ష ఎలక్షన్ మేనిఫెస్టోలో 50,000 బ్యాక్లాగ్ ఎస్సీ పోస్టులు ఎస్టీ పోస్టులు ఇస్తామన్నారు. 75,000 పోస్టులు వెనుకబడిన వర్గాలకు ఇస్తామన్నారు. మీరు ఇప్పటికి ఇస్తామనింది 1,667 పోస్టులు మాత్రం. అంటే ఈ రాష్ట్రంలో మీరు చూస్తే పూర్తిగా ఎస్సీలను ఎస్టీలని వెనుకబడిన వర్గాల్ని మోసం చేశారు తప్ప మీరు ఇచ్చింది ఏమీ లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక పక్క అధ్యక్ష సంక్షేమ బాట పెట్టారు. మీ మంత్రులు కోరారు, మీరేదో సంక్షేమ బాట పెట్టి పేద పిల్లలు ఆదుకోవడానికి కాదు, వేరే వాళ్ళు హైకోర్టులోకి పిటిషన్ వేస్తే వాళ్ళు నేరుగా మానిటర్ చేయడం మొదలు పెడితే విధి లేని పరిస్థితుల్లో సంక్షేమ బాటల పేరుతో మీరు మీ మంత్రుల్ని ఎమ్మెల్యేలు పంపించారు తప్ప మీకు వాళ్ళ మీద ప్రేమ ఉండి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.